ఒక మంచి ప్రేమ కథ అని చెప్పి తీశారు. యాక్చువల్లీ ఇది ఏదో ప్రేమికుల మధ్య లేదా భార్యాభర్తల మధ్య ప్రేమ కథ కాదు. పిల్లల మధ్య, పేరెంట్స్ మధ్య కూడా చూపించొచ్చు అని నిరూపించారు. ఈ తరాన్ని ఆలోచింపజేస్తున్నారు. సో మీకొస్తున్న రెస్పాన్స్ ఎట్లా ఉంది? మాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. హ్మ్. అందరూ కనెక్ట్ అయ్యారు. పెద్దవాళ్ళు దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు. ఇంకా భార్యాభర్తలు, మిడిల్ ఏజ్ వాళ్ళు, హ్మ్. వాళ్ళ పేరెంట్స్ అందరూ కనెక్ట్ అయ్యారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్నపిల్లలు కూడా, చిన్నపిల్లల దగ్గర నుంచి హ్మ్. 8 ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా చక్కగా హ్యాపీగా చూస్తున్నారు. కదలకుండా 2 అవర్స్ చూస్తున్నారు. పేరెంట్స్ చెప్తున్నారు, ఎప్పుడూ 2 అవర్స్ కదలకుండా చూడలేదు మా పిల్లలు, హ్మ్. చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. చూసిన తర్వాత మమ్మల్ని కొన్ని అడుగుతున్నారు ఇబ్బందికరమైన ప్రశ్నలు. నేను ఫోన్ చేస్తే మీరు తీయట్లేదు, హ్మ్. చూడండి ఎట్లా చెప్పారు అది ఇది అని చెప్పి మ్మ్. దీన్ని ఒక బాగుంది ఎగ్జాంపుల్ గా కూడా చూపిస్తున్నట్టున్నారు. చూపిస్తున్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అయితే అందరూ connect అయ్యారు. వోల్గా గారి రాత మీ తీత దీనికి అంతే. సంబంధించి మీ మాటల్లో ఏం చెప్తారు? స్క్రిప్ట్ రాయలేదు ఆవిడ. హ్మ్. యాక్చువల్గా ఏం చేశారంటే ఆవిడ ముదిమిస్మి అని ఒక కథ రాశారు. హ్మ్. అది 5 ఏళ్ల క్రితం. హ్మ్. అప్పుడే అనుకున్నాం ఇది మంచి ఫిల్మ్ అవుతుంది అనుకున్నాం, కానీ తీద్దామని అనుకోలే. హ్మ్. ఆ మధ్య ఎప్పుడో ఒకసారి తీస్తే బాగుంటుంది, సినిమా తీస్తే ఇది తీయాలి అని అనిపించి కొంచెం ఆవిడ రాయటం మొదలుపెట్టింది. రాసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇది సినిమా వస్తేనే బాగుంటుంది అనుకున్నాం, కానీ నే నేను యాక్చువల్గా 10-12 ఏళ్ళు అయింది సినిమాలు చేయలే. హ్మ్. అంతకుముందు ఎప్పుడో చేసాము. ఎందుకని గ్యాప్ రిటైర్ అవుదాం వచ్చిందండి? అనుకున్నాం. ఇంకా ఏజ్ 65 వచ్చేసి ఇంక చాలులే అనుకున్నాము. చేసినంత వరకు చాలు, బాగానే కష్టపడ్డాము, ఇంకా అక్కర్లేదు అనుకున్నాము. అయితే ఇది వచ్చేసరికి చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆవిడ స్క్రిప్ట్ రెడీ చేసింది. ఆ టైంలో మన రోహిణి గారు వచ్చారు, హ్మ్. ముల్లేటి రోహిణి గారు. ఆవిడ పుస్తకం ఒకటి ఆవిష్కరించడానికి వచ్చి పంపాతీరం అని ఈ స్క్రిప్ట్ చూశారు. చూసి ఇదేంటండి ఇంత మంచి స్క్రిప్ట్ పెట్టుకుని మీరు సినిమా చేయకపోవటం ఏంటి, చెయ్యాలి, ఎట్లయినా సరే చేయాలి, ఎట్లయినా చేయాలని చెప్పి కొంచెం ప్రోత్సహించారు ఆవిడ. హ్మ్. అంటే మాకు కొంచెం చేద్దామా అని అనిపించేట్టుగా చేశారు. 1-2 ఏదో ప్రయత్నాలు చేసాం, కానీ పెద్దగా ఎంకరేజింగ్గా అనిపించలేదు, హ్మ్. ఊరుకున్నాం. అంతలోకి ఈ ప్రొడ్యూసర్ గారు మా ఇంటికి వచ్చాడు, బంధువే. హ్మ్. వచ్చి ఏమైంది ఆ మధ్య ఏదో సినిమా అన్నారు అని అన్నాడు. లేదులే, వర్కౌట్ అవ్వలేదన్న. ఎందుకని అంటే ప్రొడ్యూసర్ అన్న, హ్మ్. నేనున్నా కదా నేను చేస్తా అన్నాడు.